హల్లెలూయా. సో ఈరోజు ప్రత్యేకించి దేవుని వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుంచి చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుంచి మనం చదువుకుందాం. చాలామందికి తెలిసిన కథ ఇది, చాలామంది విన్న కథ ఇది. దేవుడు ఈ రోజున కొత్తగా నీతో మాట్లాడబోతున్నాడు. దయచేసి బైబిల్ తీసే ముందు ఒకసారి నా వైపు చూడండి. ఈ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ క్యారెక్టర్ మనల్ని రిప్లికేట్ చేయబోతుంది. ఈ క్యారెక్టర్ మన గురించే మాట్లాడబోతూ ఉంది. చాలాసార్లు ఈ క్యారెక్టర్ని చదువుకున్నాం, చాలాసార్లు ఈ వాక్యాన్ని విన్నాం, చాలాసార్లు ఎంతమంది సేవకులు ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడారు. అయితే ఈ క్యారెక్టర్ని ధ్యానిస్తున్నప్పుడు కొన్ని అద్భుతమైన విషయాలు ఈ రోజున నా గురించి మన గురించి మాట్లాడుతూ ఉంది. క్యారెక్టర్ అక్కడ జరుగుతున్న ఒక క్యారెక్టర్ ఏంటి అంటే, చదవండి, ఇప్పుడు చదవండి, నేను త్వరగా ముగించేస్తాను. చదవండి. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. చదవమ్మా. తిమ్మయి కుమారుడగు భర్తిమయి గుడ్డి భిక్షకుడు వాడు ఏమేం చాలు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేశాను. హల్లెలూయా. సో గమనించండి, మరి నిజంగా ఒక గొప్ప విషయం ఏంటంటే, మన మధ్యలో సాక్ష్యం చెప్పిన సహోదరి, మాకు చిన్నప్పటి నుంచి తెలుసు దేవుడు బిడ్డని ఎంతగా ప్రేమించి మరి ఈ యొక్క బహుమానాన్ని బిడ్డకు అనుగ్రహించాడో దాని వెనకమాల ప్రార్థన, దాని వెనకమాల సంఘ ప్రయాసం చాలా ఉంది. సో చాలా ఉంది అనే దానికంటే కూడా దేవుని ప్రేమ ఎక్కువగా ఆ బిడ్డ పట్ల ఉంది. సో నిజంగా మన పట్ల కూడా అదే ప్రేమ యేసయ్యకు ఉంది. అదే ప్రేమను యేసయ్య నీకు నాకు కనపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. అదే ప్రేమను సో నీకు నాకు రుచి చూపించాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే ఆయన ఏ పాపం చేయకుండా అన్యాయపు తీర్పు పొంది ఆ కల్వరి సిలువలో మరణించాడు. హల్లెలూయా. ఆ కల్వరి సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేసింది ఎందుకు అంటే, నిన్ను ఈ లోకం నుంచి రక్షించి రక్షణను అనుగ్రహించి నిత్య జీవాన్ని ఇవ్వాలని ఆయన మొదటి ప్రయాసమే ఉన్నది. అందుకే ఆయన మనల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. చదవబడుతున్న ఈ క్యారెక్టర్ మనం చాలాసార్లు చూసాం. ఈయన పేరేంటి అంట? ఈయన పేరేంటి? భర్తిమయి. ఈయన పుట్టి గుడ్డివాడు. భర్తిమయి ఈయన పుట్టి గుడ్డివాడు. ఈయన చేస్తున్న పని ఏంటి అంటే, రోజు ఉదయాన్నే వచ్చి త్రోవ మార్గమును కూర్చుని అడుక్కుంటూ తన జీవితాన్ని కొనసాగించే వ్యక్తి. అయితే ఒక రోజున ఆ త్రోవను వెళ్తున్న యేసయ్యను చూసి గమనించి పక్కన వాళ్ళు అనుకుంటున్నారు, నజరేయుడగు యేసయ్య ఈ రోడ్డును వెళ్తున్నాడు అని విన్నాడు. వినిన వెంటనే నజరేయుడగు దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని కేకలు వేస్తుంటే పక్కనున్న వాళ్ళు ఏం చేశారంటే, రే గుడ్డివాడా ఆగు, నువ్వు మాట్లాడొద్దు అని అనిన వెంటనే ఆయన ఏం చేస్తున్నాడు, మరి ఎక్కువగా కేకలు వేయడం ప్రారంభించాడు. మరి ఎక్కువగా అరవడం ప్రారంభించాడు. ఎప్పుడైతే అరిచాడో యేసయ్య నిలిచిపోయాడు. యేసయ్య నిలిచిపోయి ఆయనను నా దగ్గరకు తీసుకురండి. వాళ్ళు వెళ్ళి వెంటనే కొంతమంది, చాలామంది ఉంటారు, కొంతమంది అరే నిన్ను పిలుస్తున్నారు రా అని చేయబట్టుకుని తీసుకుని వచ్చి యేసయ్య దగ్గర ఉంచగా యేసయ్య ఆయనకు స్వస్థత చేసినట్లు చూస్తూ ఉన్నాం. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే, ఈ రోజున ఆ గుడ్డివాడు దగ్గర నుంచి గుడ్డివాడు స్వస్థత పొందిన వెంటనే తనకు కలిగిన 3 కార్యాలు, తనకు జరిగిన 3 అద్భుతాలు, తనకు జరిగిన 3 ఆశ్చర్యమైన కార్యములు ఏంటి అంటే, ఒకటి ప్లేస్ చేంజ్ అయింది. ఏం మారిందంట? సో గుడ్డితనం దేవుడు పిలవగానే కలిగిన కార్యం ఏంటో తెలుసా? ఒకటి ప్లేస్ మారింది. ఎందుకు? గుడ్డివాడైనప్పుడు సేమ్ అదే రోజు ప్రతిరోజు వచ్చి అక్కడే కూర్చుని అడుక్కునేవాడు, అక్కడే కూర్చుని ప్రజల్ని అర్థించేవాడు, అక్కడే కూర్చుని తన నివాసం భోజనం అక్కడే చేసేవాడు. ఇక మీదట అక్కడ చేయడు.
కారణం ఏంటో తెలుసా? యేసయ్య ఆయన పిలుచుకుని కార్యం చేశాడు కనుక తన ప్లేస్ మారింది. ఆమేన్. రెండవది ఏం మారిందో తెలుసా? రెండవది తన పొజిషన్ మారింది. ఏం మారింది? తన పొజిషన్ మారింది. ఎందుకు మారింది? తను దేవుడు యేసయ్య పిలుచుకుని తను గుడ్డివాడై ఉంటే స్వస్థత చేసి అద్భుతాన్ని చేశాడు కనుక ఇక మీదట అడుక్కుంటాడండి. మళ్ళీ వెళ్ళి అడుక్కుంటాడా? అడుక్కోకుండా ఏం చేస్తాడు తెలుసా? తన స్వయంగా ఏదైతే చూస్తూ ఉన్నాడో, ఏ పని అయితే నేర్చుకుంటూ ఉన్నాడో ఆ పనిని చేసుకుంటూ తను బ్రతకగలడు. తన పొజిషన్ మారిపోయింది. అడుక్కునే పొజిషన్ నుంచి పని చేసుకునే పొజిషన్కి మారిపోయింది. మూడోది ఏం మారిందో తెలుసా? డెస్టినీ మారింది. తన గమ్యం మారింది. తన గమ్యం ఏంటి? ఒకవేళ గుడ్డివాడై ఉంటే ఎలా చనిపోయేవాడు? తన జీవితాంతం గుడ్డివాడు అడుక్కుంటూనే చనిపోయేవాడు. చనిపోయిన తర్వాత ఏమంటారో తెలుసా? బెగ్గర్ చనిపోయాడు, అడుక్కునేవాడు చనిపోయాడు అంటారు. కానీ తన డెస్టినీ అది అవ్వలా. కింద మీరు చదువుకుంటూ వెళ్తే కనుక లూకాసు వార్తలో ఉంటుంది, ఆయన చూపు పొందిన వెంటనే యేసయ్యను అనుసరించి వెళ్ళిపోయాడంట. యేసయ్యను వెంబడించి వెళ్ళిపోయాడంట. గుడ్డివాడిగా చనిపోవాల్సిన ఆయన స్థితి, ఆయన డెస్టినీ యేసయ్యతో చనిపోయేటట్టుగా చేసింది, మార్చింది. హల్లెలూయా. ఈరోజు నా గుడ్డివాడి గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఒకటేం మారింది? ప్లేస్ మారింది. రెండోది ఏం మారింది? పొజిషన్ మారింది. మూడోది ఏం మారింది? తన డెస్టినీ మారింది. తన ప్లేస్, పొజిషన్, డెస్టినీ మారగలిగింది ఎప్పుడో తెలుసా? యేసయ్య తనను పిలుచుకున్న వెంటనే, యేసయ్య తనకి కార్యం చేసిన వెంటనే, యేసయ్య తనకి అద్భుతం చేసిన వెంటనే మారుతూ ఉన్నది ఇదంతా కూడా. నీకు కూడా ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు. మనకు కూడా ఎన్నో ఆశ్చర్యమైన కార్యములు చేస్తూ ఉన్నాడు దేవుడు. ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు. నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు నీకోసం సజీవుడిగా నిలబడి ఈ రోజున నీకు తోడుగా నిలబడుతూ ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. కానీ మనకున్న దౌర్భాగ్యం ఏంటి అంటే దాన్ని గుర్తించలేకపోతూ ఉన్నాం. దాన్ని సాక్షి రూపంగా పంచుకోలేకపోతున్నాం. దాన్ని గుర్తించి ఇది దేవుడు నాకు చేసిన గొప్ప అద్భుతమని మనం పలకలేకపోతున్నాం. మన పొజిషన్, ఇదివరకు ఉన్న పొజిషన్ ఇప్పుడుందా? లేదు. నేను బెంగళూరుకి వచ్చిన కొత్తలో నా సాక్ష్యం ఏంటి అంటే, రోడ్డు సీట్ మీద 7 రోజులు అడుక్కుంటూ తినేవాడిని. 7 రోజులు భోజనం లేకుండా రోడ్డు మీద పడుకునేవాడిని. రిలయన్స్ ఫ్రెష్ దగ్గర ఇక్కడ భోజనం లేదు, కనీసం బట్టలు లేవు, జుట్టంతా కూడా దుమ్ము కొట్టుకుపోయింది. నాగవరం బ్రిడ్జ్ కడుతూ ఉంటే ఆ దుమ్ములో పడుకున్నాను. చాలామంది నన్ను చూసి ఏమనుకున్నారు తెలుసా? వీడు ఆల్కహాల్ తీసుకుని మొత్తం ఈ దుమ్ములో పొరలాడుతున్నాను అనుకున్నారా? వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నా కడుపులో ఆకలి అవుతుంది, నీరసం వచ్చి పడిపోయాననే విషయం తెలీదు. నా పొజిషన్ అది, నా పరిస్థితి అది. ఇల్లు లేదు, భోజనం పెట్టేవాళ్ళు లేరు, కనీసం పిలిచి పలకరించే వాళ్ళు లేరు, భాష తెలియదు, ఎక్కడికి వెళ్ళో తెలియదు, ఏ డెస్టినీ, ఏ గమ్యం చేరాలో కూడా తెలియని పరిస్థితి నాది. దేవుడు తీసుకొచ్చి పాస్టర్గా, సేవకుడిగా అభిషేకించి మంచి గృహాన్ని, మంచి ఫ్యామిలీని, మంచి కారుని, మంచి బైక్ని, సమస్తాన్ని ఇచ్చి నా సేవ చేయి అన్నాడు. ఇది నాది కాదు, దేవుడిచ్చిన పొజిషన్. హల్లెలూయా. నా ప్లేస్ మారింది, నా పొజిషన్ మారింది, నా డెస్టినీ మారింది. హల్లెలూయా. ఒకవేళ ఇంటికాడ ఉంటే బోరులు పోసుకుంటూ లేకపోతే బోరులు కోసుకుంటూ పూజలు చేసుకుంటూ బ్రతకాల్సిన దౌర్భాగ్యపు స్థితి నాది. యేసయ్యను బట్టి నా ప్లేస్ మారింది. హల్లెలూయా. ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఈ రోజున నేను అనుభవిస్తున్న ఈ యొక్క లగ్జరీ లైఫ్, నేను అనుభవిస్తున్న ఈ శ్రేష్టమైన జీవితం, నేను అనుభవిస్తున్న ఈ యొక్క జీవితం నాది కాదు. మీరు అనుకుంటున్నారు నా జ్ఞానం అని, మీరు అనుకుంటున్నారు వావ్ పాస్టర్ గారు చక్కగా మాట్లాడతారని. మీకు తెలియని విషయం ఏంటంటే నాకు నత్తుంది. నత్తంటే తెలుసా అండి, నేనేం అబద్ధాలు చెప్పట్లేదు. నా కాలేజీ అయిపోయిన తర్వాత నన్ను తోసేశారు బయటికి. నేను మాట్లాడాలంటే నత్తి నాకు. 10 మందిలో నేను మాట్లాడి మా అత్తగారిని అడిగాను. మా అత్తగారు నన్ను చిన్నప్పుడు చూశారు.
అయ్యో పాస్టర్ గారు ఇంతమంది ముందు నుంచి మాట్లాడడం నేను ఫస్ట్ టైం ఆవిడ చూసింది కొత్తగా. 10 మంది ఒకసారి నన్ను దేనికి ఆహ్వానించి పిలిచారు. పిలిస్తే ఏదో ఒక ఆయన గురించి గాంధీ తాత గురించి మాట్లాడమన్నారు. గాంధీ గారు అట్లా చేశారు, స్వతంత్రం తెప్పించారు, నాకు రాదండి అని చెప్పి దిగిపోయాను నేను. ఏదో రిపబ్లిక్ డే చిన్నపిల్లల దానికి నాకు మాట్లాడడం కుదరదు, నాకు నత్తి మాట్లాడలేను సరిగ్గా. సరే మాట్లాడలేవు, సరే పోనీ పని అన్నా సరిగ్గా చేయగలవా? పని కూడా కుదరదు. ఎవరన్నా ఏదైనా పని చేస్తే తత్తలాడుకుంటా పరిగెత్తుతూ ఉంటాను. నా గుణం, నా స్వభావం అది. కానీ ఈ రోజున స్వచ్ఛంగా శ్రేష్టంగా ఈ రోజున దేవుని సన్నిధిలో వాక్యం చెబుతున్నాను అంటే, దేవుని మాటలు విస్తరింపబడుతున్నాయి అంటే, దేవుని కార్యం జరుగుతుందంటే ఇది నా టాలెంట్ కాదు, దేవుడిచ్చిన గొప్ప అభిషేకం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చాలామందికి పునరుత్థాన బలం అనగానే ఆయన తిరిగి లేచాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన తిరిగి లేచాడు అంటారు. అది కాదు పునరుత్థాన బలం. పునరుత్థాన బలం అంటే దేవుడు తిరిగి లేచిన దేవుడు సజీవుడుగా నీతో ఉన్నాడు. ఆయన హల్లెలూయా, ఆయన నీతో ఉన్నాడు. తిరిగి లేచాడు అనడానికి అర్థం ఏంటో తెలుసా? నీతో సజీవుడుగా ఉన్నాడు అని. ప్రపంచంలో ఎవరు కూడా చనిపోయి తిరిగి లేచిన వారు లేరు. యేసయ్య నామంలో తప్ప, యేసయ్య పేరట తప్ప, యేసయ్య తప్ప చనిపోయి తిరిగి లేచిన వారు ప్రపంచంలో ఏ ఒక్కరు లేరు. ఒక యేసయ్య మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి యేసయ్యను నువ్వు నమ్ముకున్న తర్వాత నీ పాత జీవితాన్ని ఒకసారి జ్ఞాపం చేసుకో. నీ పరిస్థితి ఎలా మారిందో చూడండి, నీ పరిస్థితి ఎలా ఉన్నదో చూడండి. అప్పటి జీవితానికి ఇప్పటి జీవితానికి ఎంత వ్యత్యాసం ఉందో, ఎన్ని అద్భుత కార్యములు దేవుడు చేశాడు, ఎంతగా దేవుడు నేను నడిపించుకుంటున్నాడు, ఎంత ప్రేమిస్తున్నాడో ఒక్కసారి నీ మనోనేత్రములు తెరిచి యేసయ్య వైపు చూడు. గుడ్డివాడు చూశాడా? దేవుడు కార్యం చేసిన వెంటనే గుడ్డివాడు కన్నులెత్తి యేసయ్యను చూశాడా? మరలా వెళ్ళి అడుక్కుంటానని సేమ్ ప్లేస్కి వెళ్ళలేదు ఆయన. మరలా వెళ్ళి అడుక్కుంటానని సేమ్ పొజిషన్లో కూర్చోలేదు ఆయన. మరలా అడుక్కుంటానని మరలా నేను ఇదిగో అదే పొజిషన్లో నేను చచ్చిపోతానని సేమ్ డెస్టినీకి వెళ్ళలేదు ఆయన. వెళ్ళాడా? వెళ్ళలేదు. ఏం చేశాడో తెలుసా? తన ప్లేస్ను మార్చుకున్నాడు. హల్లెలూయా. తన పొజిషన్ మార్చుకున్నాడు, తన డెస్టినీ మార్చుకుని నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సంగమా, నువ్వు కూడా గమనించవలసిన విషయం, ఒక్కసారి నువ్వు చదువుకునేటప్పుడు అనుకున్నావా నువ్వు ఈ రోజున బెంగళూరు పట్టణంలో ఈ పొజిషన్లో ఉంటావని? నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా నీ బస్సును కొనుక్కుని నువ్వు ఓనర్గా ఉంటావని? నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా నువ్వు గొప్ప చదువు చదివి గొప్ప జాబ్ చేస్తావని? ఎప్పుడైనా అనుకున్నావా ఈ రోజున శ్రేష్టమైన జీవితంలో బ్రతుకుతూ ఉంటావని? ఎప్పుడైనా అనుకున్నావా మంచి భవిష్యత్తు నాకు కలుగుతుందని? కానీ ఇవన్నీ ఇవ్వగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. నువ్వు అనుకోనిది, నువ్వు సాధించలేనిది దేవుడు నీకు తీసుకొచ్చి పెడతాడు. హల్లెలూయా. నేను ఎప్పుడు అనుకోలేదండి. నేను నా ఫ్రెండ్స్, నాతో తిరిగిన పెద్ద పెద్ద వాళ్ళు, పాస్టర్ గారి కొడుకులు నాకన్నా గొప్పగా ప్రసంగం చేసేవాళ్ళు, నాకన్నా గొప్పగా ఉండేవాళ్ళు, గొప్పగా సంఘాలు నడిపించేవాళ్ళు. అరే రాజా బెంగళూరులో చర్చి స్టార్ట్ చేశాడట. రాజాకి బెంగళూరులో చర్చి ఉందట. యూట్యూబ్ ఛానల్లో వాక్యం చెప్తున్నాడట. యూట్యూబ్లో అప్లోడ్ అవుతున్నాయి అంట. అదొక వింత వాళ్ళకి. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి తెలిసిన నా పొజిషన్ ఎక్కడుందో తెలుసా? కింద స్థాయిలో ఉన్నది. వాళ్ళు ఏ రీతిగా ఆలోచిస్తున్నారో తెలుసా? కింద స్థాయిలో ఆలోచిస్తున్నాడు. కానీ నా దేవుడు మాత్రం ఎప్పుడు కూడా పైనే ఆలోచిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మీ తలంపులు నా తలంపులు వంటివి కావు, మీ ఆలోచనలు నా ఆలోచనలు వంటివి కావు. నేను ఎట ఆలోచిస్తున్నాను తెలుసా? నిన్ను ఒక తలగా చేయాలని, నిన్ను ఒక పొజిషన్లో పెట్టాలని, నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచాలని నా ఆలోచన. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నేను తలగా చేస్తాను కానీ తోకగా చేయను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు నాకు అర్హత లేదని, నువ్వు అనుకుంటున్నావు నాకు పొజిషన్ లేదని, నువ్వు అనుకుంటున్నావు నాకు ఏమీ రాదు అని.
కానీ దేవుడు తోడుంటే మాత్రం ఏ అర్హత లేని నిన్ను దేవుడు ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. హల్లెలూయా. సో డాక్టర్లు మీరు చెప్పవచ్చు నీకు గర్భఫలం రాదు అని, డాక్టర్లు చెప్పవచ్చు నీకు స్వస్థత రాదు అని, డాక్టర్లు చెప్పవచ్చు నీకు నయం కాదు అని, కానీ పరమ డాక్టర్ అయిన యేసయ్య చెబుతున్నాడు ఈ రోజున స్వస్థత నీకు తక్షణమే లభిస్తుంది. హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడు అంటే మనం విశ్వసించిన ప్రకారంగానే దేవుడు ప్రతి కార్యాన్ని చేస్తాడు. లోపం ఎక్కడుందో తెలుసా? మనం విశ్వసించడంలో ఉంది. లోపం ఎక్కడుందో తెలుసా? మనం అనుసరించడంలో ఉంది. లోపం ఎక్కడుందో తెలుసా? దేవుని మాటకు లోబడటంలో ఉంది. హల్లెలూయా. మనం ఆదివారం వచ్చి వెళ్ళిపోతాం. మరలా కలిసేది ఎప్పుడో తెలుసా? ఒక ఆదివారమే. మరలా వాక్యాన్ని వినేది ఎప్పుడో తెలుసా? ఒక ఆదివారమే వస్తున్నాను, ఆదివారమే జరుగుతుంది, ఆదివారమే వాక్యం వింటున్నాను, నాకేం కలగట్లేదు అంటే అది జరగదు. ప్రతి దినం ప్రతి క్షణం దేవునితో పెనుగులాట ఉండాలి. ప్రతి దినం ప్రతి క్షణం ఆత్మీయత పోరాటం ఉండాలి. నీకు ఆత్మీకమైన పోరాటం ఉండాలి. క్రైస్తవుడిగా పోరాటం చాలా ప్రాముఖ్యం. అందరూ బ్రతుకుతారు, అందరూ జీవిస్తారు, కరెక్టే కాదంటలేదు. కానీ క్రైస్తవుడిగా మాత్రం నీ బ్రతుకేంటో తెలుసా? ఒక పోరాటం. నీ జాబ్ చేయొచ్చు, ప్రతిసారి సమయం నాకు లేదనొచ్చు, కానీ దేవుని సమయం కోసం పోరాడడమే క్రైస్తవుడి పోరాటం. ఒకవేళ నీకు అనారోగ్యం లేకపోవచ్చు, అనారోగ్యంతో బాధపడి ఉండొచ్చు, అనారోగ్యంలో కూడా పోరాటమే క్రైస్తవుడి యొక్క ముఖ్య ఉద్దేశం. పోరాటం నీకుంటే గెలిపించడానికి దేవుడు సిద్ధం. హల్లెలూయా. హల్లెలూయా. పోరాటం అనేది నీకుంటే, పోరాటం చేయాలనే ఉద్దేశం నీకుంటే, పోరాడి సాధించాలనే ఉద్దేశం నీకుంటే గెలిపించడం ఆయన వంతు. హల్లెలూయా. ఆ పోరాటాన్ని నేను కలిగి ఉన్నాం. హల్లెలూయా. అందుకనే ఈ గుడ్డివాడు చాలా పోరాడు. జనులు చాలామంది చెప్పారు నువ్వు ఆపు. చాలామంది చెబుతారు, రే ఇంత బిజీలో కూడా చర్చికి ఎందుకురా, ఇంత బిజీలో కూడా ప్రార్థన ఎందుకురా, ఇంత బిజీలో కూడా బైబిల్ ఎందుకురా, ఎందుకు? 12వ తారీఖున హాస్పిటల్కి వెళ్ళాను నేను. నాకు రెండు సంవత్సరాలు 3 ఆపరేషన్లు చేశారు. 2 నెలల్లో 2 ఆపరేషన్లు చేశారు నాకు. అదో పెద్ద పోరాటం. 12వ తారీఖున డాక్టర్ దగ్గరికి చెకప్ అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాను. కూర్చున్నాను. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అంతమంది జనం ఉండరండి, చాలామంది జనం ఉన్నారు. ఆ జనాల మధ్యలో ఒక ఆయన బైబిల్ తీసుకొని చదువుతున్నాడు. వెంటనే వెళ్ళి పక్కన కూర్చొని సార్ ఎక్కడ అన్నాను. ఆయన కన్నడ చదువుతున్నాడు. సార్ నన్ను వెళ్ళే సార్ ముత్తుకరి వెళ్ళేస్తాను. ಹೌದಾ ಸರ್ ನೀವೇ ಮಾಡ್ತೀವಿ? ಇಲ್ಲ ನಾನು ಜಾಬ್ ಸರ್ ಇವಾಗ ಯಾಕೆ ಬಂತು? ನನಗೆ ಸ್ವಲ್ಪ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ, ಡಾಕ್ಟರ್ ಹತ್ರ ಮಾತಾಡಬೇಕು. ಯಾಕೆ ಬೈಬಲ್ ಓದ್ತಾ ಇದೆ? ಇಲ್ಲ ನಾನು ಎವ್ರಿ ಟೈಮ್ ಓದ್ತಾ ಇದೆ. ಸರ್ ಇವಾಗ నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు, టెన్షన్ ఉండదా? టెన్షన్ ఇರ್ತದೆ, ఉంటుంది. సో సమస్య ఉంది కదా, ఉంటుంది. మరి ఎలా మైండ్కి ఎక్కుతుందంటే ఆయన కన్నా కూడా బైబిల్ శ్రేష్టమైనది. హల్లెలూయా. ఈ బైబిలే నాకు ధైర్యాన్ని ఇచ్చేది, ఈ బైబిలే నాకు ఆదరణ ఇచ్చేది. డాక్టర్ మేబీ చెప్పొచ్చు, ఒకవేళ అది ఉంది, ఇది ఉంది, ఇది చేయాలి, వాటన్నిటిని జయించడానికి ధైర్యాన్ని ఇచ్చేది ఏంటో తెలుసా? డాక్టర్ మాట కాదు, బైబిల్. అంత అనుభవించేశాడండి ఆయన. పాస్టర్ కాదు, ఒక జాబ్ చేసుకున్న నార్మల్ వ్యక్తి ఆయన హాస్పిటల్కి కూర్చుని బైబిల్ చదువుతుంటే నాకు సిగ్గేసింది నిజంగా. అరే ఎంత ఆదరణ బైబిల్ ఇస్తుంది. ఆదరణ బైబిల్ అంటే దేవుడే. ఈరోజు నా పునరుద్ధానాన్ని నమ్మడం అంటే దేవుడు మనకు తోడున్నాడని నమ్మడమే. నేను ఎప్పుడు చెబుతుంటాను, ఒక స్టెప్ దేవుని కోసం నువ్వు తీసుకోగలిగితే 99 స్టెప్స్ దేవుడు ఆయన వేయిస్తాడు. హల్లెలూయా. 99 స్టెప్స్ బాధ్యత ఆయనది. అయితే ఆ ఒక్క స్టెప్ తీసుకునే బాధ్యత నీది. ఆ స్టెప్ తీసుకోవాలంటే ధైర్యం ఉండాలి, ఆ స్టెప్ తీసుకోవాలంటే జ్ఞానం ఉండాలి, ఆ స్టెప్ తీసుకోవాలంటే ఎంతో పెనుగులాట ఉండాలి. దాన్ని జయించగలిగితే 99 స్టెప్స్ ఆయన వేయిస్తాడు నీ చేత. హల్లెలూయా. అది మన దేవుని యొక్క గొప్పతనం. హల్లెలూయా. జనాలు చెప్తున్నారు, కొంతమంది జనాల్లో 2 రకాలు ఉంటారు.
మూడు రకాలు ఉంటారు. ఒకటి, నిన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. ప్రతిదానికి ఇంటికి వచ్చి, నాన్న ఎలా ఉన్నావు, బాగున్నావురా, చదువుకున్నావా, అమ్మ బైబిల్ చదువుతున్నావా, ప్రార్థన చేస్తున్నావా, అన్న ఇంకా బైబిల్ చర్చికి వెళ్తున్నావా, వస్తున్నావా, గురువారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, శనివారం ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఇవన్నీ ఉన్నాయమ్మా, వస్తున్నావా. ఒకళ్ళు ఇది ఈ రకం. రెండోది, వాళ్ళు ఏమైపోతే మనకెందుకులే, వాళ్ళు ఏమైపోతే మనకెందుకులే, మన పని మంది, మన జీవితం మంది, మన బాధ్యత మంది, మనకే చాలా పనులు ఉన్నాయి, ఇవన్నీ చేసుకోవడానికే టైం సరిపోవట్లేదు మనకి. ఇది రెండో వాళ్ళు. మూడో వాళ్ళు, వెళ్తే మాత్రం ఏం జరిగిద్దంట అక్కడ. మూడో వాళ్ళు, రే అనేది పిలుస్తున్నాడు, ఏం జరిగిద్ది, ఏం చేస్తాడు, ఏం జరిగిద్ది, ఏముంది అందులో, ఇంటికాడ చేసుకోలేమైంది ఆ మాత్రం, ఇంటికాడ సాధించలేమైంది ఆ మాత్రం, ఇంటికాడ చేసుకోలేమైంది. ఇది డిస్కరేజ్మెంట్. నిన్ను ప్రోత్సాహపరిచేవారు కొంతమంది, హేళనగా మాట్లాడేవాళ్ళు కొంతమంది, నిన్ను డిస్కరేజ్ చేసేవాళ్ళు కొంతమంది. ఈ గుడ్డివాడు నడుస్తుంటే ఇవే మాటలు. నువ్వు కూడా భక్తులు నడుస్తూ ఉంటే, ఆ సంఘంలో తక్కువ జనం ఉన్నారు, ఈ సంఘంలో ఏసీ లేదు, ఈ సంఘంలో వేడిగా ఉంది, ఆ సంఘంలో అలా ఉంది, ఈ సంఘంలో ఎలా ఉంది, ఇక్కడ వాక్యం బాగలేదు, అక్కడ బాగుంది, ఇదే మాటలు. దేవుని వైపు చూడడం లేదా, దేవుని వైపు చూడడం లేదా, దేవుని వైపు చూడడం లేదా. ప్రజలకున్న ఆలోచన, ప్రజలకున్న ఒక గొప్ప ఆలోచన ఏంటి అంటే, ఫిజికల్ థింగ్స్ మీద వాళ్ళ దృష్టి పడిపోయింది. ఫిజికల్ థింగ్స్ మీద, దేవుని మీద లేదు. ప్రియ సంగమా, మన దృష్టి దేవుని మీద ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలు ఎన్ని మాట్లాడారో, అయినప్పటికీ దావీదు కుమారుడా నన్ను కరుణించుమా. మేబీ ప్రజలు చెప్పవచ్చు నీకు అవ్వదు అని, డాక్టర్ చెప్పవచ్చు నీకు జరగదు అని, కానీ యేసయ్యా నన్ను కరుణించుమో, అదే నీ భక్తి, మన భక్తి. అలా మనం భక్తిని నేర్చుకోగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో భక్తిని నేర్చుకోవడం, వినడం అంటే, సో వాక్యం వినడం అంటే, దాన్ని వినడం అంటే ఉద్దేశం చెప్పండి, నాకు దీనికి ఆన్సర్ చెప్పండి. మీరు వాక్యం వింటున్నారా లేదా? నా ప్రశ్న మరొకసారి, ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారా లేదా? ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారా లేదా? వినడం అంటే అర్థం, మీరు రాత్రి విన్నారు కాబట్టి చెప్పేస్తున్నారు ఈజీగా. సామెతలు తీయండి. ఎనిమిదవ అధ్యాయం అనుకుంటా సామెతలు. సామెతలు 8వ అధ్యాయం 34 వచ్చిన చదవండి. నన్ను కనుగొను, ఇక్కడ చూడు, నా ఉపదేశం వినువారు ధన్యులు. వినడం వల్ల ధన్యత రాదు, దయచేసి ఎప్పుడు అనుకోవద్దు. వినడం వల్ల ధన్యత రాదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఎప్పుడో తెలుసా? దుష్టుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. సో అవి జరిగినప్పుడు, అంటే దేవుని మాట వినడం అంటే దాన్ని అనుసరించడం. దేవుని మాట వినడం అంటే దాన్ని ఒప్పుకొని దాని ప్రకారంగా చేయడం, అదే వినడం. సహజంగా మా విలేజ్లో ఆడళ్ళు ఎక్కువ మాట్లాడుకుంటారు. ఆడళ్ళు ఎక్కువ మాట్లాడుకుంటారు. కొంచెం హీట్ ఉంది, నేను ముగిచ్చేస్తాను. ఎక్కువ మాట్లాడుకుంటారు. మాట్లాడుకునేటప్పుడు ఒక ఆవిడ అంటది, ఇలా మాకు టీవీ ఉందిగా అంటది. అంటే విలేజ్లో ఇదివరకు మాటలు, ఇప్పుడు అన్ని ఎల్ఈడీలు ఏంటో పెద్ద పెద్దవి వచ్చేసినాయి, స్మార్ట్ టీవీలు అవి వచ్చేసినాయి, ఎల్ఈడీలు అట్లా వచ్చినాయి. మాకు టీవీ ఉందిగా అంది. ఇంకా ఆవిడ అంటది, మాకు కలర్ టీవీ ఉంది అంది. ఏముంది? మాకు కలర్ టీవీ ఉంది. సరే, ఇంకో ఆవిడకి ఏం లేదు. వీళ్ళిద్దరు కలిసి, అమ్మాయి మీకు టీవీ లేదా అన్నారు. ఏమన్నారు? అమ్మాయి మీకు టీవీ లేదా అన్నారు. ఈమెకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. అట్లాగే కూర్చుంది. అడుగు మీ ఆయన్ని కొనమని అడుగు అంది. సచ్చాడు ఇవ్వాలి నా చేతులు అనుకుని వెళ్ళింది ఇంటికి. వెళ్ళి ఆ పని అన్నం వండలా,
కూర వండలా, నీళ్ళు గాయలా. పాపం భర్త ఏమో అలసిపోయి వచ్చి చక్కగా కూర్చుని, అమ్మాయి నీళ్ళు అమ్మాయి అందే. పో, నాకు తెలీదు అందే. సరేలే, ఏదో బాగాలేదేమో అని నీళ్ళు చల్లనీళ్ళు స్నానం చేశాడు. అమ్మాయి అన్నం పెట్టు. ఏం వండలా. ఏమైందమ్మాయి నీకు? వాళ్ళకి కలర్ టీవీ ఉంది, మనకు కలర్ టీవీ కావాలి. ఎవరు కలర్ టీవీ ఉంది? ఆ పక్కన వాళ్ళకి కలర్ టీవీ ఉంది, నాకు కలర్ టీవీ కావాలి. ఇప్పుడు ఆవిడ చెప్పిందనుకో, ఇంటికి వచ్చేసి ఈయన చేస్తున్న పని ఏంటి? ఆవిడ చెప్పిందే ఈవిడ చేస్తుంది. దాని అర్థం ఎవరు మాట వింటున్నట్టు? ఆ పక్కింటి ఆవిడ మాటే కదా. అంటే ఆవిడ ఏదైతే చెప్పిందో దాన్నే చేస్తుందంటే ఆవిడ మాట విన్నట్టే. ఇప్పుడు మనం కూడా దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని చేయాలి, దాన్ని జరిగించాలి. అప్పుడు విన్నట్టు నువ్వు. సో వినడం అంటే సహజంగా మనకున్న చెవులు ఏంటంటే, ఒక చెవు వినడానికి, రెండో చెవు వదిలేయటానికి, దాన్ని అవలంబించడానికి కాదు, అది క్రైస్తవుల లక్షణం కాదు. క్రైస్తవుల లక్షణం ఏంటంటే విన్నదాన్ని అవలంబించాలి, విన్నదాన్ని చేయాలి. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన చెప్తున్న మాట సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం, అనుదినమున గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొనివాడు ధన్యుడు. అనుదినం నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశమును ఆలకించువాడు ధన్యుడు. ఏ ఉపదేశమును? దేవుని ఉపదేశమును ఆలకించి దాన్ని జరిగించడం ధన్యత. వినడం ద్వారా రాదు, వినడం ద్వారా ధన్యత రాదు. విని దాన్ని చేయకపోతే విన్న వాక్యం వ్యర్థం. ఎన్నిసార్లు వింటున్నాం మనం, ఎన్నిసార్లు వాక్యాన్ని వింటున్నాం, ఎన్నిసార్లు మనం ఇదిగో నా గడప దగ్గర కనిపెట్టుకుని ఉండండి అనే మాట వింటూ ఉన్నాం. మనం దాన్ని జరిగించలేకపోతున్నామంటే ఆ ధన్యత రాదు. ఎప్పుడైతే దేవుని మాట అనుసారంగా జరిగిస్తావో ధన్యత నీకు వస్తుంది. అయితే ఈ గుడ్డివాడికి ఏం మారినాయి? ఒకటి ఏం మారింది? ప్లేస్ మారింది. రెండోది ఏం మారింది? పొజిషన్ మారింది. మూడోది ఏం మారింది? డెస్టినీ మారింది. జరిగిన తర్వాత, మారిన తర్వాత ఇతను చేస్తున్న పని ఏంటో తెలుసా? ఒకటి, ఈ స్టాప్డ్ లుకింగ్ ఎట్ ద పీపుల్. ప్రజల వైపు చూడడం మానేశాడు. ఇప్పుడు వరకు ఏం చూసి, ఎవరిని చూశాడు? గుడ్డివాడైన ఉన్నప్పటికీ కూడా మనుషుల దగ్గర బెగ్గింగ్ చేస్తున్నాడు, అడుక్కుంటూ ఉన్నవాడు. ఇక మీదట ప్రజల వైపు చూడడం లేదు. ఇక మీద ప్రజల ఆలోచనల వైపు చూడలేదు. ఎవరి వైపు చూస్తున్నాడు తెలుసా? దేవుని వైపు చూస్తున్నాడు. కార్యం పొందిన ఈయన, కార్యం సంపాదించుకున్న ఈయన, అద్భుతాన్ని పొందుకున్న ఈయన చేస్తున్న పని ఏంటో తెలుసా? యేసయ్య వైపు చూస్తున్నాడు, ప్రజల వైపు కాదు. తనకు బాధ కలిగినప్పుడు, తనకి ఇబ్బంది కలిగినప్పుడు, తనకి నష్టం కలిగినప్పుడు, తనకి ఇరుకొచ్చినప్పుడు తను చేస్తున్న పని ఏంటో తెలుసా? ప్రజల వైపు చూడడం మానేశాడు. సహజంగా మనకు అనారోగ్యం వస్తే డాక్టర్ వైపు చూస్తాం. సహజంగా మనకి ఇబ్బంది కలిగితే మన బంధువులు ఎవరైతే సాయం చేస్తారో వారి వైపు చూస్తాం. లేకపోతే ఏదైనా బాధ కలిగితే వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు నా ఇబ్బంది ఇది అని ఆయనకి ఫోన్ చేస్తాం. ఈ మధ్యన ఎవరో సాక్ష్యం విన్నాను. మన సంఘంలో నేను సాక్ష్యం చెప్పారు, ఇట్లా నువ్వు పాస్టర్ గారికి ప్రార్థన చేసే ముందు దేవునికి కాల్ చేయన్నాడట. అన్నారా? ఎవరు చెప్పారు ఈ మాట? మాత సిస్టర్ గారు. మాత సిస్టర్ చెప్తుంది, నువ్వు పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పే ముందు దేవునికి కాల్ చేయి. దేవుడు పాస్టర్ గారి కన్నా వేగంగా నీకు రిప్లై ఇస్తాడు. హల్లెలూయా. పాస్టర్ గారి కన్నా అద్భుతమైన కార్యం నీ కోసం చేస్తాడు ఆయన. తర్వాత పాస్టర్ గారికి కాల్ చేయమన్నాడట. అంటే ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి, మనుషుల వైపు కాదు. రెండవదిగా ఆయనకు జరుగుతున్న కార్యం ఏంటో తెలుసా? రెండవది, ఈ స్టాప్ బెగ్గింగ్ పీపుల్. ప్రజలను అడగడం మానేశాడు, ప్రజలు బతులాడడం మానేశాడు, ప్రజలు అడుక్కోవడం మానేశాడు, ప్రజల ఆదరణ కావాలనే ఆలోచన మానేశాడా లేదా? ప్రజల వైపు చూడడం మానేశాడు. రెండవది, అడుక్కోవడం మానేశాడు. మన జీవితాల్లో కూడా మనుషుల వైపు తక్కువ చూద్దాం. మనుషులు నీకెవ్వరు సాయం చేయలేరు. మనం ఏం చేస్తాం? ఏదైనా ఫంక్షన్ జరిగితే, ఓణీ ఫంక్షన్ లేదా ఏదైనా పెళ్ళికి వెళ్తే ఏం చేస్తాం? మనం మనీ పెడతాం. ముయ్యి అంటారు కన్నడలో, అంతేనా? ముయ్యి అంటారు. తెలుగులో ఏమంటారు దాన్ని?
ఏదో చదివింపులు అంటారు. మరలా మన ఫంక్షన్ జరిగితే వాళ్ళు ఏం చేస్తారు? పెట్టేసాను, అమ్మయ్యా ఆడప్పాడు కట్టేశాం బాబు అంటారా లేదా? అమ్మయ్యా మా అమ్మ అంది, రే పిల్లకి భారీ ఎత్తున ఫంక్షన్ చేయాలి. ఎందుకమ్మా? మమ్మీ చనిపోయిందిలేండి, మా ప్రిన్సి అన్నప్రాసం. ఎందుకమ్మా? రే ఎందుకంటావు? నేను ఎన్ని పెట్టానో తెలుసా? అవన్నీ రావాలా, నేను పెట్టినన్నీ రావాలా. వాళ్ళకి చైన్ పెట్టాను, ఆడికి ఉంగరం పెట్టాను, ఆడికి 150 రూపాయలు పెట్టాను, ఆడికి 1116 పెట్టాను, అవన్నీ రావాలా. చేయి ఫంక్షను. ఆ డబ్బులు రావడానికి నా చేత 1,00,000 రూపాయలు ఖర్చు. మళ్ళీ ఎందుకు? ఇది ప్రేమ కాదు, ఇదేదో ఇష్టపూర్వకం కాదు. అరే నా మేనగోళ్ళకి ఇదిగో నా చైన్ పెడుతున్నానని చెప్పేసి ప్రేమపూర్వకంగా పెడితే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నెక్స్ట్ నీ కొడుకో నీ కూతురుకో తీసుకొచ్చి పెట్టేసి చేతులు కడిగి అమ్మయ్యా బాధ తీరిపోయింది. ఇది కాదు, దేవుడు నీకు ఇచ్చి ఎక్స్పెక్ట్ చేసేవాడు కాదు. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చి, దేవుడు ఇదిగో నేను నీకు ఇస్తున్నాను, ఇది నాకు ఇది తిరిగి చెల్లించాలి దేవుడు కాదు. దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఏమి ఇవ్వగలవు నువ్వు? ఓ భక్తుడు అంటాడు, వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇచ్చినా సరే ఆ రుణాన్ని తీర్చలేమయ్యా మేము, అంత త్యాగం చేసే మా కోసం అంటాడా. అందుకనే ప్రజల వైపు చూడడం మానేశాడా గుడ్డివాడా. ప్రజలను అడగడం మానేశాడు. చాలామంది జాబుల కోసం అడుగుతూ ఉంటాం, ఈ జాబ్ ఎక్కడుంది, ఆ జాబ్ ఎక్కడుంది, అయ్యా రికమెండ్ చేయండి, అయ్యా ఇది సహాయం చేయండి, నా రెజ్యూమ్లో సహాయం చేయండి, ఇదిగో అది ఇది అని చెప్పేసి అన్నీ చేస్తాం. ఎందుకో తెలుసా? జాబ్ కోసం. లేకపోతే ఏదైనా సహాయం కావాలంటే ప్రజల వైపు చూస్తాం. అయ్యా ఈ సహాయం చేయనా, నువ్వు నిలబడితే చాలు ప్రభువా, నువ్వు నిలబడితే చాలయ్యా, అన్నీ జరిగిపోతాయి. మీరు రండి, మా మేనమామ ఉన్నాడు, ఆయన పేరెందుకులేండి, వీడియో రికార్డ్ అవుతుంది, యూట్యూబ్లో వేసేస్తారు, వీళ్ళు వేసేస్తారు. అవి విన్నారనుకో ఎరా అంటాడు మా మాయ మళ్ళీ ఫోన్ చేసి. రికార్డ్ అవుతుందా? ఇది లాస్ట్ వరకు రికార్డ్ అయింది, కానీ అంత నాయిస్ వచ్చింది, రికార్డ్ చేయలే, యూట్యూబ్లో వేయలే. చూడు మా మామ ఉన్నాడు, ఆయనకి మేము రథాలు పట్టాలి, ఏదన్నా అన్నం పెట్టాలంటే, ఏదన్నా ఫంక్షన్ చేయాలంటే మాయ రామయ్య అని రథాలు లాగాలి, అంటే బతిలాడుకోవాలి, రామయ్య అని. ఏంది అంటే ఆయనకి అదొక గౌరవం, బతిలాడిన తర్వాత పదరా ఎటు వస్తాడు అన్నం కూర వచ్చినోడు తినేలాచ్చుగా, మళ్ళీ దానికి పేర్లు మళ్ళీ. ఇది మనుషులు చేసేది. నిలబడటానికి రమ్మంటే, పెద్దరికంగా రమ్మంటే, నువ్వు నాకు సపోర్ట్గా రమ్మంటే, నాకు సపోర్ట్ నిలబడు మావి అంటే ఆయన వచ్చి చేసేది ఏంటో తెలుసా? నాకే ఆయన ఏలెత్తి చూపిస్తాడు, కూర బాగాలేదురా, ఉప్పు ఎక్కువ వేసింది. ఎట్ట కూడా తింటున్నారు ప్రజలు, మాలు తింటున్నారు. ఈయన ఏదో ఒకటి పెట్టాలిగా, ఏదో ఒకటి అనాలిగా. ఈయన అనేది బయట వాళ్ళ మీద అంటావు, నా మీద అంటాడు మళ్ళీ. అది ప్రజల నేచర్. అయిన వాళ్ళే, బయట వాళ్ళు కాదు. నిన్ను పొడిచేది ఎవరో తెలుసా? అయినోళ్ళే. నిన్ను ఇబ్బంది పెట్టేది ఎవరో తెలుసా? అయినోళ్ళే. కనీసం ప్రజలు దూరంగా ఉండి అయ్యో పాపం అని జాలి పడతారు. ప్రజలు దూరంగా ఉండి అరే ఇంత బాధకి గురవుతున్నాడు పాస్ గారి బాగా జాలి చూపిస్తారు. కానీ అయిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆడికి అట్టగా జరగాల. జరిగింది మామూలుగా దగ్గరికి వచ్చి పళ్ళు ఇచ్చేసి అయ్యో ఇట్లా జరిగిందా అంటాడు. బయటికి వెళ్ళి అంతేలే మాట్లాడేందుకు అంతేలే అంటారు. మళ్ళీ ఎదుటోడికి అనుమానం, మళ్ళీ ఆడేం చేసాడోనని. కనుక అయిన వాళ్ళు ఎవ్వరు కూడా నీకు తోడు రారు. మా అక్క, మా బావ, మా చెల్లి, మా అన్న, మా తోడు కాదు ఇదే అనుకుంటున్నావేమో. ఎవ్వరు కూడా ఒక నిలబడేది, నీ తరపున నిలబడేది ఒక యేసయ్యే. హల్లెలూయా. యేసయ్య తప్ప ఎవరు నీకు తోడు నిలబడరు. ఈయన మూడవది చేస్తున్న పని ఏంటో తెలుసా? మూడవదిగా ఆయన చేస్తున్న పని ప్రజలను అనుసరించడం మానేశాడు.
ప్రజలను అనుసరించడం మానేశారు. అక్కడున్న ప్రజలు యేసయ్యను వెంబడించేది ఎందుకో తెలుసా? కొంతమంది ప్రజలు ఫుడ్ కోసం వెంబడించేవాళ్ళు, కొంతమంది ప్రజలు స్వస్థతల కోసం వెంబడించేవాళ్ళు, కొంతమంది ప్రజలు ఈయన దగ్గర నుంచి ఏదైనా దొరుకుతుందేమో వెంబడించేవాళ్ళు, కొంతమంది ఆయనతో ఉంటే ఆయన ఫేమస్ అయిపోతాడు, నేను కూడా ఫేమస్ అయిపోతాను, ఆయన పక్కన నిలబడితే వీడియోలో పడతాను, ఆయన పక్కన నిలబడితే ఫోటోలో పడతాను ఆయన వెంబడించేవాళ్ళు. కొంతమంది శ్రేష్టంగా ఆయనను అనుసరించే వాళ్ళు లేరు. నేను చెప్పాను పోయిన వారం, షడ్రకు గాబ్రియేలు మిఖాయేలు మాట్లాడుకుంటూ యేసయ్య దగ్గరకు వచ్చారంట. అయ్యా, ఇంత మరణించి మరణాన్ని పెట్టావు కదా, దీన్ని ఎవరు ప్రకటిస్తారు? నువ్వు చనిపోయింది ఎక్కడో మారుమూలన చిన్న గ్రామంలో చిన్న పట్టణంలో చనిపోయావు, ఈ స్వార్థను ఎవరు ప్రకటిస్తారు అంటే నా శిష్యులు ఉన్నారని ధైర్యంగా చెప్పాడట. ఎవరు ఆ శిష్యుల? ఒకడేమో చిన్నపిల్ల ముందు అబద్ధం ఆడాడు, ఒకడేమో నిన్ను అప్పగించేశాడు, ఒకడేమో స్క్రూ డ్రైవర్ పట్టుకు తిరుగుతున్నాడు. స్క్రూ డ్రైవర్ ఎందుకు యాడ కనబడితే ఆడ కనబడి గాయమేనా అని అడగడానికి. ఎవరు ఆయన పేరు? ఏందమ్మా ఇంత డల్ ఉన్నారు? వాళ్ళు ఉన్నారా చర్చిలో? ఒక ఆవిడ ఎక్కడే కూర్చుని ఇంటికాడ గురించి ఆలోచిస్తుందంట, చేపల కూర వెళ్ళేసరికి ఉంటుందో లేదో అని. కారణం ఏంటో ఆ ఇంట్లో పిల్లి తిరుగుతుందంట. చేపల కూర ఏడకి వెళ్దాం, ఎక్కడికన్నా వెళ్తుందండి? ఏడకి వెళ్దాం, అక్కడే ఉంటుంది. నాకు చేపలు అంటే ఇష్టం లేండి, లేకపోతే బిర్యానీ. ఏడకి వెళ్దాం, మా ఇంటికాడ ఏంటో మరి మాకు తెలియదు. కనుక గమనించండి, స్క్రూ డ్రైవర్ ఎందుకు పెట్టి తిరుగుతున్నాడు? స్క్రూ డ్రైవర్ లేదులేండి, కనపడితే ఏ గాయాలు ఆయనే అన్నాడు, ఎవరు అనలా. ఆయన కనపడితే గాయాలు లేలు పెట్టి సొత్తా నేను అన్నాడు. ఎవరు? ఆ మాట కరెక్ట్గా ఆ మాట అన్నాడు. నాకు యేసయ్య కనపడితే ఆయన గాయాల్లో ఏలు పెడితే కానీ నేను నమ్మను అన్నాడా లేదా అసలు? అందుకని స్క్రూ డ్రైవర్ అంటున్నాను నేను. స్క్రూ డ్రైవర్ బుట్టు తిరుగుతున్నాడు, యాడ కనపడతాడు పొడుద్దామని యేసయ్య. మరి ఎట్టంటి వాళ్ళని సువార్తను ప్రకటించేది? నేను పుట్టుకోగానే పారిపోయారు జనం, ఇట్టంటి వాళ్ళు ప్రకటించారని వీళ్ళిద్దరు నవ్వుకుంటున్నారు. ఎవరెవరు? గాబ్రియేలు మిఖాయేలు నవ్వుకుంటున్నారు. లేదు వాళ్ళు ప్రకటిస్తారు. వీళ్ళకు ఒక డౌట్, వాళ్ళు ప్రకటించకపోతే యేసయ్య వాళ్ళు ప్రకటించకపోతే ఎవ్వరు లేరయ్యా, నా మరణం వ్యర్థమైపోతుంది, నేను పడిన శ్రమ వ్యర్థమైపోతుంది, నేను పడిన బాధ వ్యర్థమైపోతుంది, ఎవరు లేరు అని యేసయ్య బాధపడుతూ ఉన్నాడు. అందుకని ఆయన సంఘాన్ని స్టార్ట్ చేసి ఆ సంఘంలోనికి నిన్ను పిలుచుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను యాడ్ చేశాడు సువార్తను ప్రకటించడానికి, నిన్ను ఈ సంఘంలోనికి యాడ్ చేశాడు ఆయన సాక్షిగా నీవు నిలబడ్డానికి. ఈ రోజున ఈ వాక్యం నీవు గుడ్డివాడికి కలిగిన దానికంటే ఎక్కువ కలిగింది నీకు, ఎక్కువ ఆశీర్వాదం నీకు, ఎక్కువ దీవెన నీకు కలిగింది. అయితే ప్రజల వైపు చూడడం మానేద్దాం, అధికారుల వైపు చూడడం మానేద్దాం, అడగడం మానేద్దాం, మనుషులను అనుసరించడం మానేద్దాం. ఎందుకో తెలుసా? నీ ప్లేస్ మారింది, నీ పొజిషన్ మారింది, నీ డెస్టినీ మారింది. ఈ రోజున మార్చబడ్డ నీవు ప్రజల వైపు చూడడం మానేద్దాం, అడగడం లేకపోతే అర్థించడం మానేద్దాం ప్రజలను. మూడవదిగా మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుణ్ణి అనుసరిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. బల్లలోనికి వెళ్దాం, తలలు వంచి ప్రార్థన చేద్దాం. తలలు వంచి ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. విన్న వాక్యం నిమిత్తమై ఒక నిమిషం ప్రార్థన. సో ఏ రీతిగా దేవుని సన్నిధిలో ఉంటున్నావు? ఏ రీతిగా దేవుని సన్నిధిలో